యో వాట్సాప్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ఒకసారి కొత్త వీడియో. ఈ వీడియోలో అయితే ఇంకా మీరు లాస్ట్ ఎపిసోడ్లో చూశారు కదా, నేనైతే నా ఆర్మర్ని ఎన్చాంట్ అయితే చేసుకున్నాను. ఏంటి ఆర్మర్ లేకుండా ఉన్నాను అనుకుంటున్నారు కదా? అవును, ఓకే, సారీ, అలాంటివి అవుతుంటాయి. ఓకే, ఆర్మర్ లేకుండా ఉన్నాను ఏంటి అనుకుంటున్నారు కదా? ఇది మన ట్రేడింగ్ ఫామ్, ట్రేడింగ్ హాల్ కదా. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ లేయర్ ఇది. నేను దీన్ని ఆఫ్లైన్లో బిల్డ్ చేశాను. ఇక కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇదైతే మీకు ఎలా అనిపించింది ఈ బిల్డ్. అండ్ ఇది ఇక్కడైతే యాక్చువల్లీ ఇక్కడ ఒక ఫర్నెన్స్ ఇక్కడ ఒక క్యాన్విల్, అందుకోకుండా ఇక్కడ క్యాన్విల్ అయితే ఉండాలి. బట్ అవి అయితే బ్రేక్ అయిపోయినాయి ఎన్చర్మెంట్ వల్ల. ఓకే, లాస్ట్ వీడియోలో కామెంట్స్లోని చాలా మంది బిల్ అయితే నచ్చిందన్నారు. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఇప్పుడు వచ్చేసి ఇవి ఎన్చర్మెంట్ బుక్స్, ప్రొటెక్షన్, మెండింగ్. చూసారు కదా, ఇక్కడైతే నేను జాంబీస్ని తీసుకొచ్చాను. ఇక్కడ మళ్ళీ ఫ్లేమ్ కూడా వచ్చింది వీడి దగ్గర నుంచి నాకు. ఇప్పుడైతే నా ఆర్మర్, ఫస్ట్ అయితే ఆర్మర్ తీసుకుందాం. ఇవి వీటి ఎన్చాన్మెంట్స్. నేనైతే లిటరల్లీ చాలా కష్టపడ్డాను. నాకు తెలిసి అప్రాక్సిమేట్లీ ఒక 6-7 అవర్స్ అనుకుంటుంది ముందు కూర్చున్నాను నేను. తమ్నైల్లో నేను కనుక మీకు ఎలిట్రేషన్ కనబడితే అండర్ డ్రాగన్ అయితే బీట్ చేసేస్తాను, లేదంటే ఆర్మర్తో కనబడితే అండర్ డ్రాగన్ అయితే బీట్ చేయను. ఈ పెద్ద ఏరియా అయితే క్లియర్ అవుట్ చేయడానికి అప్రాక్సిమేట్లీ 3 అవర్స్ ఎంతో పట్టింది నాకు, ఈ పికాక్స్ వల్ల. లిటరల్లీ చెప్తున్నాను కదా. ఓకే, ఇప్పుడైతే ఇదే మన బేస్. ఇంక ఇదంతా మీకు టైం లాప్స్లోనే పెడతాను. ఓకే, ఇదైతే బాగా లాగ్ అయిపోతుంది. ఓకే, ఇంకా అదంతా మీకు టైం లాప్స్లోనే పెడతాను. ఇంకా మెటీరియల్స్ అయితే నాకు యాక్చువల్లీ ఇక్కడ ఈ డార్క్ ఓక్ అయితే నేను మీరు లాస్ట్ ఎపిసోడ్లో చూసి ఉంటారు కదా, నేను వుడ్ కోసం చేస్తున్నప్పుడు డార్క్ ఓక్ స్లాప్లింగ్స్ అయితే ఉన్నాయి, వాటి నుంచి తెచ్చుకున్నాను. ఈ స్టోన్, డర్ట్, మళ్ళీ చెర్రీ ఓక్ అయితే, చెర్రీ లాక్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. అంతేకాకుండా ఈ డర్ట్, ఈ స్టోన్ ప్లస్ ఈ ఐరన్ కూడా అంతా దీన్ని మైన్ చేస్తున్నప్పుడు వచ్చింది. ఇదంతే మీ లాస్ట్ ఎపిసోడ్లో చూసుకుంటే ఇది వచ్చేసి ఇక్కడ వరకు ఉంది, అండ్ ఇది వచ్చేసి ఇక్కడ వరకు ఉంది. ఇంకా లేట్ చేయకుండా బిల్డ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. బిల్డ్ అయితే స్టార్ట్ చేసే లోపు ఇంకో ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే లైక్ అయితే వేసుకోండి. ఇంకా ఈ బిల్డ్స్ నేను కట్టే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి.
ఓకే గైస్, ఇంకా మీరు ఫైనల్ గా టైం ల్యాబ్స్ అయితే చూసుంటే నాకైతే ఏన్షియంట్ డెబ్రిస్ అయితే దొరికి, దాంతో పాటు ప్లస్ ఒక బ్యాషన్ దగ్గరికి అయితే వెళ్ళాను. అక్కడైతే ఒక టెంప్లెట్ అయితే దొరికింది. ఇంక ఇప్పుడైతే కొన్ని బ్యాషన్స్ అయితే లూట్ చేస్తాను, అంతేకాకుండా కొన్ని కేవ్స్ అయితే చూస్తాను. ఇంకా డైమండ్స్ అని దొరుకుతాయి చూసారు కదా. ఇంక ఇదే మన ట్రెజర్ రూమ్. ఇంకా ప్రతి ఒక్కటి ఇక్కడే అయితే పెడదాం. అండ్ ఇక్కడైతే ఒకసారి ఆగండి. యా, ఇప్పుడైతే టార్చ్ అయితే తీసి, యా అప్పుడైతే ఇక్కడ గ్యాస్ అయితే క్లియర్ చేస్తే నాకు ఈ డిస్క్ అయితే వచ్చింది, మ్యూజిక్ డిస్క్. అండ్ ఇప్పుడు ఒక ఇదైతే ఉంది కదా గోల్డ్ అయితే, మీరు అది కూడా టైం ల్యాబ్స్ లో చూసుంటారు. నాకైతే చాలా వరకు అయితే వచ్చింది బ్యాట్స్ అని లూట్ చేస్తున్నప్పుడే. మాక్సిమం చూపించినాను మరి నేను టైం ల్యాబ్స్ లో. ఇంకా చూద్దాం. ఇంకా యా ఇప్పుడైతే 7 అయితే వస్తున్నాయి, ఇంకెన్ని వస్తాయి చూద్దాం. సరే గైస్, ఇంకా ఈ గ్యాప్ లో అయితే నేను డైమండ్స్ అయితే కలెక్ట్ చేసుకుని వస్తా. ఒక స్టాక్ అండ్ ఒక 2 స్టాక్స్ అయితే కలెక్ట్ చేసుకుని అయితే వస్తా. ఓకే, ఇంకా లేట్ చేయకుండా అవి అయితే కలెక్ట్ చేసుకుని మిమ్మల్ని అయితే కలుస్తాను. గైస్, ఇంకా కొంచెం దూరం అయితే వెళ్ళి కేవ్ దగ్గర నుంచి అయితే వెళ్ళి కొంచెం తెచ్చుకున్నాను. ఇంకా ఈ ఎపిసోడ్ లో అయితే ఎంత వస్తాయో ఇంకా అవన్నీ వచ్చి ఇక్కడే పెడేసి, ఇంకా లాస్ట్ అయితే మనం వాటిని అయితే ఇంకా మైండ్ చేద్దాం. నా ఫార్చ్యూన్ పికాక్స్ తో చూద్దాం ఎన్ని వస్తాయో మనకు టోటల్లీ. ఇక నా బెడ్ ఇది. అయ్యా, డోర్ అయితే వేసాం కదా. ఓకే ఓకే, ఫర్నెన్స్ అయితే ఇంకా ఇవి కూడా స్మెల్ట్ అయిపోయినాయి కదా. ఇంకా వీటితో కూడా ఇంకా మనకు ఫైనల్లీ గ్రాండ్ టోటల్ 8 అయితే వచ్చాయి నగెట్స్, ఐ మీన్ ఇంగెట్స్. ఇప్పుడైతే నో, ఇంకా ఓవర్స్ ఏం లేవు కదా డైమండ్స్, ఇంకా వీటిని అయితే ప్లేస్ చేద్దాం. ఇంకా ఫైనల్లీ నేనైతే నెదర్లో కూడా కొంచెం అయితే కలెక్ట్ చేసుకున్నాను. ఇంకా మన దగ్గర ఉన్న ఓట్స్ ఒక పైల్ కింద అయితే పెట్టాను. ఇంకా మన దగ్గర 8 అయితే ఇంగెట్స్ అయితే ఉన్నాయి కదా. సో చూద్దాం వీటిని అన్నింటిలో మైన్ చేస్తే మనకి ఎంత వస్తాయో. నేనైతే 2 స్టాక్స్ ప్లస్ 32 ఓట్స్ అయితే కలెక్ట్ చేసుకున్నా డైమండ్స్. చూద్దాం ఇప్పుడు ఎన్ని వస్తాయో. టైం ల్యాప్స్ అయితే ఎంజాయ్ చేయండి. ఓకే, నేను ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా డైమండ్స్ అయితే కలెక్ట్ చేసుకోలేదు కదా. నాకు అందుకే ఇలా డైమండ్స్ అడ్వాన్స్మెంట్ అయితే వచ్చింది ఇప్పుడు. ఓకే, సో ఫైనల్లీ వీటిని అయితే మైన్ చేస్తాను. అండ్ ఒక్కసారి ఆగండి, నా పికాక్స్ అయితే ఒకసారి బయటపడదా. నో, ఇది వద్దు. ఇప్పుడు గోల్డ్ ఎందుకు కలెక్ట్ అవ్వట్లేదు నాకు. ఇంక దీన్ని కూడా పడదాం ఒకసారి. స్టిల్ ఒక్కసారి ఫుడ్ కూడా. ఎప్పుడైతే చూద్దాం. కూడా ఒకసారి ఆగండి, నేనైతే వీటిని ఐరన్ ఇంగెట్స్ కింద కన్వర్ట్ చేసుకుంటా. ఐరన్ ఇంగెట్స్ కింద కన్వర్ట్ చేసుకుంటా. సో దట్ మనకి తెలుస్తుంది ఫైనల్ ఎంత వచ్చిందో. 25 బ్లాక్స్. వాట్స్ కూడా చూద్దాం ఎంత వచ్చిందో ఒకసారి. అక్కడ దీన్ని మళ్ళీ నార్మల్గా చేసుకోవచ్చు అనుకుంటా కదా, లేదా నువ్వు మళ్ళీ చేసుకోవాలి నార్మల్గా. నేను ఎలాగో మీకు చెప్పాను కదా, నేను దీన్ని ఆల్రెడీ నేనే చేస్తానని చెప్పి షార్ట్. ఇగో చూడండి, ఇంకా ఫైనలీ ఇంకా
వీటిని కూడా పెట్టేసా. ఇంకా ఈ రూమ్ని ఎలా డెకరేట్ చేయాలి కాకుండా ఇలా పైన ఒక్కొక్కసారి ఆగండి, ఇలా పైన దీన్ని అండ్ దీన్ని నాకు తెలిసి మన ట్రెజర్ రూమ్ కింద దీని ఇక్కడ ఒకటి ఉండాలి కదా, ఏదది? ఓకే, ఇక్కడ ఒకటి ఉండాలి కదా అబ్బాయి, ఏదది? యా, ఇది. దీనికన్నా బదులు మనం దీన్ని అయితే పెట్టుకుంటే మంచిది అనిపిస్తుంది. ఓకే, సో ఎనీవేస్ ఇంకా ఫైనల్గా ఇంకా దీన్ని అయితే ఇందులో అయితే పెడేస్తా. ఓకే, డైమండ్స్ అయితే పర్లేదు, మనకు బాగానే వచ్చాయి. అండ్ ఇప్పుడైతే నాకు ఫైర్ వర్క్స్ ఎలా వచ్చాయంటే నేనైతే చాలా వరకు క్రీపర్స్ని కిల్ చేశాను, ఇంకా చాలా అయితే చేశాను. అది మీకు చూపించలేదు అంతే, ఇంకా అది వీడియోలో ఉంటే ఇంకా టైం వేస్ట్ అని చెప్పేసి. యా, ఇప్పుడైతే నా సిల్క్ టచ్ పికాక్స్ని అయితే తీసుకొని ఇంకా దీన్ని అయితే లోపలైతే పెడదా. ఇంక ఇప్పుడైతే నాకు నెదరాక్ అయితే కావాలి కదా, నెదరాక్ ఇక్కడ ఎక్కడ ఉంటుంది. యా, ఇప్పుడు దీన్ని ఎలా క్రాఫ్ట్ చేసుకోవాలో చూద్దాం. టూ వచ్చింది అండ్ ఓకే 4 5 6 అండ్ 7 అండ్ 8. ఓకే, ఇంకప్పుడు ఈ డైమెన్షన్ అయితే బ్లాక్స్ కింద అయితే చేసుకున్నాం. ఫైనల్లీ 31 బ్లాక్స్ అయితే వచ్చాయి మనకి. ఇంకా వీటిని కూడా దీంట్లో పెడేస్తా. అండ్ ఈ డైమండ్ ఓకే, ఇదైతే తీసేదా. ఇంకా వీటిని అయితే ఇందులో పెడదాం. ఒక్కసారి డోర్ కూడా వేసేస్తే ఇంకా ఫైనల్లీ మనం అయితే నెదరైట్ ఆర్మర్ అయితే క్రాఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ హ్యాపీ గాస్ట్ కూడా దొరికింది నాకు. ఓకే, ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు మనకి స్మిత్తింగ్ టేబుల్ అయితే కావాలి. సో దానికి ఒక 2 ఐరన్ అయితే కావాలి కదా. ఒకసారి అవ్వండి, నగెట్స్ అండ్ ఎంగేజ్ అండ్ 2 ఐరన్, దాంతోపాటు ఒక ఇది తీసుకుందాం. ఇంకా వీటితో అయితే ఒక స్మిత్తింగ్ టేబుల్ అయితే క్రాఫ్ట్ చేద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ మన ఆర్మర్ హెల్మెట్కి అయితే పెడదాం ఫస్ట్. అండ్ చెస్ట్ ప్లేట్ అండ్ లెగ్గిన్స్ అండ్ బూట్స్. ఓకే, మనకి ఫైనల్లీ అడ్వాన్స్మెంట్ కూడా వచ్చేసింది. అండ్ షవల్ అండ్ సిల్క్ టచ్కి ఒక్కసారి ఆగండి, ఇంకా నా దగ్గర ఉన్న ఇది కూడా తీసుకుందాం. అండ్ డైమండ్ నెదరైట్ స్వాడ్. ఓకే, ఫార్చ్యూన్ పిక్ అండ్ చేసుకోవడానికి అయితే లేదు, ఇంకా దీన్ని ఒక్కదాన్ని ఎందుకు కొంచెం దీన్ని కూడా చేసేద్దాం. నాకు తెలిసి ఇది ఈ ప్యాటర్న్లో కదా పెట్టాలి మనం అక్కడ. ఇంకొకటైతే తక్కువ అవుతుంది. ఒకటైతే తీసుకున్నాం, దాంతోపాటు నెదరాక్ ఒకటి. నేనైతే వాడేసాను, ఇంకా మనం చేసుకోవాలని నాకు తెలిసి. మన దగ్గర అట్లీస్ట్ ఒక్కటైనా టెంప్లెట్ అయితే ఉండాలి కదా. నో గైస్, ఇప్పుడైతే నేనైతే వెళ్ళి ఇంకొక టెంప్లెట్ అయితే తీసుకుని వస్తా, ప్రతి మమ్మల్ని కలుస్తాను. ఈ పోర్టల్ నుంచి అయితే వెళ్తే నాకు మళ్ళీ ఇంకొక పోర్టల్ అయితే అక్కడ వచ్చింది, అక్కడ నుంచి అయితే ఇక్కడ దాకా వచ్చాను. ఇక్కడైతే జాంబీస్ ఉన్నారు, మనకి ఎందుకు వెళ్తా. నో క్రీపర్. నేనైతే ఆర్మర్ కూడా వేసుకోలేదు, అలా వచ్చాను ఎంత బయటికి. నెదర్లో కూడా అలాగే తిరిగానా. ఓకే, ఇప్పుడైతే దీన్ని కూడా స్మెల్టింగ్ అయితే పెడదాం. నాకు తెలిసి నా దగ్గర ఇంకొక పీస్ ఆఫ్ నెదరైట్ కూడా ఉండదు ఇంకైతే. ఓకే, ఎనీవేస్ పర్లేదు, దొరికింది కదా. ఇంకొకటి. అండ్ ఫస్ట్ దీన్ని అయితే స్మెల్టింగ్ అయితే పెడేస్తా. ఇది
ఆల్రెడీ ఫైనల్ మార్నింగ్ కూడా అయిపోయింది. అండ్ ఓకే, పర్లేదు, క్యారెట్ ఇచ్చాడు అక్కడ. అండ్ ఇంకా ఇది ఫైనల్లీ స్మెల్ట్ అయ్యేంత వరకు ఆగాలి. అండ్ నాకు తెలిసి నా దగ్గర ఒక టెంప్లెట్ కూడా ఉండుంటది కదా, నేను అక్కడికి వెళ్ళి తెచ్చిన, ఐ మీన్ స్ట్రాంగ్ హోల్ దగ్గరికి అయితే వెళ్ళినప్పుడు చూసాను. యా, ఇంకా లేదు, నాకు తెలిసి నా ఎంటర్ చెస్ట్ దగ్గర అయితే ఉండుంటది. ఓకే, దీంట్లోనే లేదు అండ్ దీంట్లోనే లేదు. యా, ఇక్కడ ఉంది. ఇది వచ్చేసి ఐ ట్రిమ్. అంటే మనకి దీన్ని డూప్లికేట్ చేయడానికి ఏం కావాలి? యా, ఐ ట్రిమ్. ఎండ్ స్టోన్ కావాలంట. నా దగ్గర ఎండ్ స్టోన్ ఉండే ఉంటది, 18 ఆర్ సంథింగ్. సో చూద్దాం. లేదా బాగుంటుంది నా దగ్గర. నేను ఇక్కడ అక్కడ పెట్టా. యా, 18. ఓకే, ఎనీవేస్ ఇంకా దీన్ని కూడా డూప్లికేట్ అయితే చేద్దాం. ఏది? యా, ఎండ్ స్టోన్ ఉంది కదా, డైమండ్స్ లేవు నాకు తెలిసి. దానికైతే వాడేసాను. నాకు తెలిసి సరిపోవు, బట్ ఎనీవేస్ ఒక 2 కదా, ఇంకొక డైమండ్ బ్లాక్ అయితే తెచ్చుకుంటే సరిపోతుంది. అండ్ దీని అయితే లోపల పెడదాం. మనం దీన్ని కూడా. అండ్ ఒక 2 నాకు తెలిసి ఎందుకన్నా మంచిది. ఇంకొక పీస్ అయితే మన దగ్గర అయితే ఉంచుకుందాం. ఓకే, ఇంకా అలా ఇంకొకటి సపరేట్గా అయితే ఉంచుకుంటే మన తర్వాత యూజ్ అవుతుంది. అండ్ ఫైనలీ ఇంకొకటి. యా, అండ్ 4ఏనా? ఇంకొక ట్రిమ్ అయితే ఉండాలి, బట్ ఓకే, ఎనీవేస్ ఈ డైమండ్ కూడా ఇందులో పెడదా. ఓకే, నాకు తెలిసి ఇంకొక ట్రిమ్ అయితే వచ్చి ఉండాలి మనకి, బట్ ఇంకా రాలేదు. ఈ 8 అయితే ఒక గోల్డ్ కూడా కావాలి దానికి. అండ్ ఒక 5 అయితే తీసుకుందాం. యా, అండ్ దీంతో ఒక నెదరైట్ ఇంగాట్. అండ్ ఇప్పుడు దీంతో ఒక డైమండ్ పికాక్స్ అయితే నెదరైట్ పికాక్స్ అయితే చేసేద్దాం. ఓకే, ఇంకో టెంప్లెట్ అయితే ఉంచుకుందాం. ఇంకా నెక్స్ట్ దీనికైతే డైమండ్స్ అయితే పెడదాం. ఇంకేం చేద్దాం, ఆల్రెడీ మన దగ్గర ఉంది కాబట్టి డైమండ్స్ అయితే తీసుకుంటాం. ఓకే, నేనైతే సైలెన్స్ ఆర్మర్ ట్రిమ్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను, బట్ ఓకే, ఎనీవేస్ ఒకసారి చూద్దాం ఇదైతే ఎలా ఉంటుందో. ఓకే, పర్లేదు, బాగానే ఉంది. గోల్డ్ అయితే పెడదాం ఇక్కడ. గోల్డ్ కన్నా బెస్ట్ నాకు తెలిసి ఐ మీన్ రెడ్ స్టోన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నా. సో ఓకే, ఎనీవేస్ మీరు చెప్పండి, ఈ ఆర్మర్కి అయితే ఏం ట్రిమ్ అయితే పెట్టమంటారా? ఇక ఇంక దీన్ని కూడా ఇందులో పెడదాం. బయట కూడా వర్షం అయితే పడుతుంది. ఓకే, మనం అయితే ఇంకా షెల్కర్స్ అయితే చేసుకోవచ్చు. చేసుకుందాం, వుడ్ అయితే ఉంది కదా. ఓకే, ఇంకా 2 వస్తుంది, ఇంకా తీసుకుందాం. యా, ప్లాంక్స్ అయితే ఉండాలి నా దగ్గర, బట్ యా. ఓకే, ఓకే, 8 మీన్ 10 అయితే వచ్చాయి ఇప్పుడు మనకి. ఇప్పుడు ఎన్ని వస్తాయో చూద్దాం. షెల్కర్స్ 5 అండ్ ఇంకొక 5 కూడా తీసుకొచ్చి ఇందులో అయితే పెడదాం. ఎవడు?
ఓకే గైస్, బయట నుంచి అయితే ఒక స్కెల్టన్ అయితే కొడుతున్నాడు. ఓకే, ఎనీవేస్ ఇప్పుడైతే ఈ ఆర్మర్ అయితే వేసుకుందాం. ఓకే, ఫస్ట్ అయితే ఒక బో కూడా లేదు నా దగ్గర. ఓకే, నేనైతే ఫస్ట్ కిందకి అయితే వెళ్దాం. ఆ స్కెల్టన్ వచ్చేసి నన్ను ఇదిగోండి ఈ కన్నాల నుంచి అయితే కొట్టాడు. యా, బోతే కనబడుతుంది కత్తంగా. ఇప్పుడైతే ఫస్ట్ వీటిని అయితే ఇలా సార్ట్ చేసుకుందాం. చెస్ట్ పెట్టి కూడా పెడదాం అండ్ షీల్డ్ కి రెండిట్లని ఏం చేయాలో చూడాలి. నాకు తెలిసి దీన్ని తీసుకొచ్చి మనం ఇక్కడైతే పెట్టుకుందాం. యా, బాగుంది. అండ్ ఈ బటన్ వచ్చేసి యా, బటన్ ఏది? ఓకే, ఇక్కడ ఉంది, ఇక్కడ పెట్టుకుందాం. అండ్ మన దగ్గర ఈ ఐటమ్ ఫ్రేమ్స్ అయితే ఉన్నాయి కదా, ఈ ఐటమ్ ఫ్రేమ్స్ కూడా ఇందులో పెడదాం. యా, ఓకే, ఇంకప్పుడైతే ఈ డ్రైడ్ గ్యాస్ అయితే మనం ఏదో ఒకటి చేయాలి. బట్ ఓకే, సో చూద్దాం. ఫస్ట్ అయితే ఫుడ్ అయితే తింటా. ఓకే గా, సో మీకు చెప్పాను కదా, నేను కామెంట్ చేయమని చెప్పాను కదా మీకు. ఓకే, వస్తాడు అప్పుడే. నీ దగ్గరకు వస్తున్నాను, నీ దగ్గరకు వస్తున్నాను. ఓకే, వెనకాల క్రేపర్ అయితే ఉంది. ఓ నో. ఓకే, హాఫ్ హార్ట్ అయితే ఉంది అండ్ ప్లస్ ఇంటికైతే ఏం కాలేదు. యా, ఒక ఫెన్స్ అయితే పోయింది బట్ అండ్ ఒక బ్యారల్ కూడా నాకు తెలిసి. ఓకే, ఎనీవేస్ పోతా పోయింది. నేనైతే దాన్ని ఆఫ్లైన్ అయితే పెట్టుకుంటా. నేనైతే బయట ఉన్న అసలు కరెక్ట్ కదా నాకు. ఓకే ఓకే ఓకే, నో. సో చెప్పండి ఎలా అనిపించిందో మీకు ఎపిసోడ్ వచ్చేసి. నేనైతే ఇంకా ఫైనలీ నెదరైట్ ఆర్మర్ అయితే తెచ్చేసుకున్నాను అండ్ ఎలిట్రా కూడా అండ్ మన బేస్. ఇంకంతే, ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి ఇంకా మన వరల్డ్ అయితే బిల్స్ అయితే కడదాం. ఇంకా చాలా ఫార్మ్స్ కూడా కావాలి కాబట్టి మనకి టోటమ్ కూడా మనకి మెయిన్ థింగ్ అదే. ఇంకొక ఇంక ఈ వీడియోకి వచ్చేసి ఇంకా 1K లైక్స్ అయితే టార్గెట్ వస్తున్నాను. ఇంకా ఎల్సీ ఇన్ ద నెక్స్ట్ వన్, బాయ్.